ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటి? ఏది దొరక్కపోతే మా అల్లుడు కొద్దేవాడు, ఎంతకాలం కాపురం చేస్తుంది కొద్దేవాడితో అని ఈ పాయింట్తో విడాకులు అప్లై చేస్తున్నారు చాలామంది. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? అసలు వీడి శృంగార సామర్థ్యం ఉందా లేదా ముందు టెస్ట్ చేయమంటుంది. అక్కడ టెస్ట్ చేస్తే మరి మీరు పెట్టినటువంటి విడాకులు కేసు పోయినట్టే కదా. అంటే ఉద్దేశపూర్వకంగా బురద జల్లడం. ఇంకా జాతకంలో ద్వికళత్ర యోగం అంటే రెండో వివాహం ఉండడం. ఇది ఎలా జరుగుతుంది అంటే పెళ్ళికి ముందు వేరొకరితో ఉన్న ప్రేమ వ్యవహారమును ఇంకొకరితో పెళ్ళైన తర్వాత కూడా కొనసాగించడం. ఇది ఈ రోజున రెండవ ప్రియురాలు కానీ రెండవ ప్రియుడు కానీ లేకపోతే వాళ్ళకి సమాజంలో ఏదో తెలియనటువంటి వెలితి, ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. వివాహమై చాలా కాలమైనా పిల్లలు లేకపోవడం, కొత్త బంధం ఏర్పడిన తరువాత మొదటి బంధము నిర్లక్ష్యం చేయడం కూడా విడాకులకు కారణమవుతుంది.